ప్రభాస్ యమ జోరు మీద ఉన్నారు. 'సలార్', 'కల్కి', 28, 98 ఏడీ చిత్రం విజయాలతో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో ప్రభాస్ హీరోగా అను రాఘవపూడి దర్శకత్వంలో ఓ పీరియాడికల్ యాక్షన్ డ్రామా రూపొందుతున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ శనివారం నాడు ప్రారంభమైంది. ఇందులో ప్రభాస్ కి జోడీగా ఇమాన్వి ఇస్మాయిల్ నటిస్తుంది. ప్రభాస్ సినిమాలో చేయాలని చాలా మందికి ఉంటుంది. కొందరికి అవకాశం లభిస్తుంది. అలా తాజాగా ఇమాన్వి అనే అమ్మాయికి ఆఫర్ వచ్చింది. దాంతో ఆమె ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఈ క్రమంలో అసలు ఎవరు ఈమె అనే విషయంతో పాటు ఆమెకి ఎంత రెమ్యూనరేషన్ ఇస్తున్నారనేది హాట్ టాపిక్ గా మారింది. అందుతున్న సమాచారం మేరకు ఆమెకి ₹1 కోటి రెమ్యూనరేషన్ గా అందజేస్తున్నారు. సోషల్ మీడియా నుంచి నెలకు ₹2 లక్షల ఆదాయం ఉంటుంది. అందుకే ఆమె కొత్త అయినప్పటికీ ₹1 కోటి దాకా రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు చెప్తున్నారు. దానికి తోడు ప్రభాస్ సినిమా అనగానే అన్ని భారీగానే ఉంటాయి. ఆమె మాత్రం ప్రభాస్ సినిమాలో నటించే ఆఫర్ రావటమే పెద్ద రెమ్యూనరేషన్ అంటుంది. ఇక మల్లీశ్వరి చిత్రానికి అప్పట్లో కత్రినా కైఫ్ కు ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చారు. మళ్ళీ ఇంతకాలానికి ఆ రేంజ్ లో తెలుగులో రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కొత్త హీరోయిన్ ఈమె. ఇక ఈమెకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ తక్కువేమీ కాదు. 8,63,000 మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఆమెను సోషల్ మీడియా క్వీన్ గా అభివర్ణిస్తూ ఉంటారు ఆమె అభిమానులు. సోషల్ మీడియాలో ఫాలో అవుతున్న వాళ్ళకి ఇమాన్వి రీల్స్ కొత్తేమీ కాదు. తన డాన్స్ స్టెప్పులతో కట్టిపడేస్తుంది. హిందీతో పాటు తెలుగు, తమిళ పాటలకు ఆమె వేసే స్టెప్పులు ఎంతగానో అలరిస్తాయి. అలాంటి ఇమాన్వి ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన జోడీగా నటించే అవకాశం దక్కడంతో ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఇమాన్వి పేరు ట్రెండ్ అవుతుంది. భాష తెలియకపోయినా ఆ పాటకు తనదైన స్టెప్పులు జోడించి రీక్రియేట్ చేస్తుంది. రీల్స్ చేసేటప్పుడు, ఇతర షోలకు ప్రదర్శన ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా వర్క్ షాప్ నిర్వహిస్తుంది. సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అయ్యే పాటలను ఎంపిక చేయడంతో పాటు రీల్స్ చేసే సమయంలో ఎలాంటి దుస్తులు వేసుకోవాలి, అందుకు కాస్ట్యూమ్స్ ఏంటి, ఇలా ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటానని చెప్తుంది. సోషల్ మీడియాలో తనతో పోటీ పడుతున్న ఇషాన్ పటేల్ లాంటి వారి నుంచి ఎంతో నేర్చుకుంటానని చెప్తోంది. ప్రభాస్ యమ జోరు మీద ఉన్నారు. 'సలార్', 'కల్కి', 28, 98 ఏడీ చిత్రం విజయాలతో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో ప్రభాస్ హీరోగా అను రాఘవపూడి దర్శకత్వంలో ఓ పీరియాడికల్ యాక్షన్ డ్రామా రూపొందుతున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ శనివారం నాడు ప్రారంభమైంది. ఇందులో ప్రభాస్ కి జోడీగా ఇమాన్వి ఇస్మాయిల్ నటిస్తుంది. ప్రభాస్ సినిమాలో చేయాలని చాలా మందికి ఉంటుంది. కొందరికి అవకాశం లభిస్తుంది. అలా తాజాగా ఇమాన్వి అనే అమ్మాయికి ఆఫర్ వచ్చింది. దాంతో ఆమె ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఈ క్రమంలో అసలు ఎవరు ఈమె అనే విషయంతో పాటు ఆమెకి ఎంత రెమ్యూనరేషన్ ఇస్తున్నారనేది హాట్ టాపిక్ గా మారింది. అందుతున్న సమాచారం మేరకు ఆమెకి ₹1 కోటి రెమ్యూనరేషన్ గా అందజేస్తున్నారు. సోషల్ మీడియా నుంచి నెలకు ₹2 లక్షల ఆదాయం ఉంటుంది. అందుకే ఆమె కొత్త అయినప్పటికీ ₹1 కోటి దాకా రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు చెప్తున్నారు. దానికి తోడు ప్రభాస్ సినిమా అనగానే అన్ని భారీగానే ఉంటాయి. ఆమె మాత్రం ప్రభాస్ సినిమాలో నటించే ఆఫర్ రావటమే పెద్ద రెమ్యూనరేషన్ అంటుంది. ఇక మల్లీశ్వరి చిత్రానికి అప్పట్లో కత్రినా కైఫ్ కు ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చారు. మళ్ళీ ఇంతకాలానికి ఆ రేంజ్ లో తెలుగులో రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కొత్త హీరోయిన్ ఈమె. ఇక ఈమెకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ తక్కువేమీ కాదు. 8,63,000 మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఆమెను సోషల్ మీడియా క్వీన్ గా అభివర్ణిస్తూ ఉంటారు ఆమె అభిమానులు. సోషల్ మీడియాలో ఫాలో అవుతున్న వాళ్ళకి ఇమాన్వి రీల్స్ కొత్తేమీ కాదు. తన డాన్స్ స్టెప్పులతో కట్టిపడేస్తుంది. హిందీతో పాటు తెలుగు, తమిళ పాటలకు ఆమె వేసే స్టెప్పులు ఎంతగానో అలరిస్తాయి. అలాంటి ఇమాన్వి ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన జోడీగా నటించే అవకాశం దక్కడంతో ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఇమాన్వి పేరు ట్రెండ్ అవుతుంది. భాష తెలియకపోయినా ఆ పాటకు తనదైన స్టెప్పులు జోడించి రీక్రియేట్ చేస్తుంది. రీల్స్ చేసేటప్పుడు, ఇతర షోలకు ప్రదర్శన ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా వర్క్ షాప్ నిర్వహిస్తుంది. సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అయ్యే పాటలను ఎంపిక చేయడంతో పాటు రీల్స్ చేసే సమయంలో ఎలాంటి దుస్తులు వేసుకోవాలి, అందుకు కాస్ట్యూమ్స్ ఏంటి, ఇలా ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటానని చెప్తుంది. సోషల్ మీడియాలో తనతో పోటీ పడుతున్న ఇషాన్ పటేల్ లాంటి వారి నుంచి ఎంతో నేర్చుకుంటానని చెప్తోంది. ప్రభాస్ యమ జోరు మీద ఉన్నారు. 'సలార్', 'కల్కి', 28, 98 ఏడీ చిత్రం విజయాలతో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో ప్రభాస్ హీరోగా అను రాఘవపూడి దర్శకత్వంలో
ఓ పీరియాడికల్ యాక్షన్ డ్రామా రూపొందుతున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ శనివారం నాడు ప్రారంభమైంది. ఇందులో ప్రభాస్ కి జోడీగా ఇమాన్వి ఇస్మాయిల్ నటిస్తుంది. ప్రభాస్ సినిమాలో చేయాలని చాలా మందికి ఉంటుంది. కొందరికి అవకాశం లభిస్తుంది. అలా తాజాగా ఇమాన్వి అనే అమ్మాయికి ఆఫర్ వచ్చింది. దాంతో ఆమె ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఈ క్రమంలో అసలు ఎవరు ఈమె అనే విషయంతో పాటు ఆమెకి ఎంత రెమ్యూనరేషన్ ఇస్తున్నారనేది హాట్ టాపిక్ గా మారింది. అందుతున్న సమాచారం మేరకు ఆమెకి ₹1,00,00,000 రెమ్యూనరేషన్ గా అందజేస్తున్నారు. సోషల్ మీడియా నుంచి నెలకు ₹2,00,000 ఆదాయం ఉంటుంది. అందుకే ఆమె కొత్త అయినప్పటికీ ₹1,00,00,000 దాకా రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు చెప్తున్నారు. దానికి తోడు ప్రభాస్ సినిమా అనగానే అన్ని భారీగానే ఉంటాయి. ఆమె మాత్రం ప్రభాస్ సినిమాలో నటించే ఆఫర్ రావటమే పెద్ద రెమ్యూనరేషన్ అంటుంది. ఇక మల్లీశ్వరి చిత్రానికి అప్పట్లో కత్రినా కైఫ్ కు ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చారు. మళ్ళీ ఇంతకాలానికి ఆ రేంజ్ లో తెలుగులో రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కొత్త హీరోయిన్ ఈమె. ఇక ఈమెకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ తక్కువేమీ కాదు. 8,63,000 మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఆమెను సోషల్ మీడియా క్వీన్ గా అభివర్ణిస్తూ ఉంటారు ఆమె అభిమానులు. సోషల్ మీడియాలో ఫాలో అవుతున్న వాళ్ళకి ఇమాన్వి రీల్స్ కొత్తేమీ కాదు. తన డాన్స్ స్టెప్పులతో కట్టిపడేస్తుంది. హిందీతో పాటు తెలుగు, తమిళ పాటలకు ఆమె వేసే స్టెప్పులు ఎంతగానో అలరిస్తాయి. అలాంటి ఇమాన్వి ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన జోడీగా నటించే అవకాశం దక్కడంతో ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఇమాన్వి పేరు ట్రెండ్ అవుతుంది. భాష తెలియకపోయినా ఆ పాటకు తనదైన స్టెప్పులు జోడించి రీక్రియేట్ చేస్తుంది. రీల్స్ చేసేటప్పుడు, ఇతర షోలకు ప్రదర్శన ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా వర్క్ షాప్ నిర్వహిస్తుంది. సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అయ్యే పాటలను ఎంపిక చేయడంతో పాటు రీల్స్ చేసే సమయంలో ఎలాంటి దుస్తులు వేసుకోవాలి, అందుకు కాస్ట్యూమ్స్ ఏంటి, ఇలా ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటానని చెప్తుంది. సోషల్ మీడియాలో తనతో పోటీ పడుతున్న ఇషాన్ పటేల్ లాంటి వారి నుంచి ఎంతో నేర్చుకుంటానని చెప్తోంది. ప్రభాస్ యమ జోరు మీద ఉన్నారు. సలార్, కల్కి 2898 AD చిత్రం విజయాలతో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో ప్రభాస్ హీరోగా అను రాఘవపూడి దర్శకత్వంలో ఓ పీరియాడికల్ యాక్షన్ డ్రామా రూపొందుతున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ శనివారం నాడు ప్రారంభమైంది. ఇందులో ప్రభాస్ కి జోడీగా ఇమాన్వి ఇస్మాయిల్ నటిస్తుంది. ప్రభాస్ సినిమాలో చేయాలని చాలా మందికి ఉంటుంది. కొందరికి అవకాశం లభిస్తుంది. అలా తాజాగా ఇమాన్వి అనే అమ్మాయికి ఆఫర్ వచ్చింది. దాంతో ఆమె ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఈ క్రమంలో అసలు ఎవరు ఈమె అనే విషయంతో పాటు ఆమెకి ఎంత రెమ్యూనరేషన్ ఇస్తున్నారనేది హాట్ టాపిక్ గా మారింది. అందుతున్న సమాచారం మేరకు ఆమెకి ₹1,00,00,000 రెమ్యూనరేషన్ గా అందజేస్తున్నారు. సోషల్ మీడియా నుంచి నెలకు ₹2,00,000 ఆదాయం ఉంటుంది. అందుకే ఆమె కొత్త అయినప్పటికీ ₹1,00,00,000 దాకా రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు చెప్తున్నారు. దానికి తోడు ప్రభాస్ సినిమా అనగానే అన్ని భారీగానే ఉంటాయి. ఆమె మాత్రం ప్రభాస్ సినిమాలో నటించే ఆఫర్ రావటమే పెద్ద రెమ్యూనరేషన్ అంటుంది. ఇక మల్లీశ్వరి చిత్రానికి అప్పట్లో కత్రినా కైఫ్ కు ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చారు. మళ్ళీ ఇంతకాలానికి ఆ రేంజ్ లో తెలుగులో రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కొత్త హీరోయిన్ ఈమె. ఇక ఈమెకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ తక్కువేమీ కాదు. 8,63,000 మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఆమెను సోషల్ మీడియా క్వీన్ గా అభివర్ణిస్తూ ఉంటారు ఆమె అభిమానులు. సోషల్ మీడియాలో ఫాలో అవుతున్న వాళ్ళకి ఇమాన్వి రీల్స్ కొత్తేమీ కాదు. తన డాన్స్ స్టెప్పులతో కట్టిపడేస్తుంది. హిందీతో పాటు తెలుగు, తమిళ పాటలకు ఆమె వేసే స్టెప్పులు ఎంతగానో అలరిస్తాయి. అలాంటి ఇమాన్వి ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన జోడీగా నటించే అవకాశం దక్కడంతో ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఇమాన్వి పేరు ట్రెండ్ అవుతుంది. భాష తెలియకపోయినా ఆ పాటకు తనదైన స్టెప్పులు జోడించి రీక్రియేట్ చేస్తుంది. రీల్స్ చేసేటప్పుడు, ఇతర షోలకు ప్రదర్శన ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా వర్క్ షాప్ నిర్వహిస్తుంది. సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అయ్యే పాటలను ఎంపిక చేయడంతో పాటు రీల్స్ చేసే సమయంలో ఎలాంటి దుస్తులు వేసుకోవాలి, అందుకు కాస్ట్యూమ్స్ ఏంటి, ఇలా ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటానని చెప్తుంది. సోషల్ మీడియాలో తనతో పోటీ పడుతున్న ఇషాన్ పటేల్ లాంటి వారి నుంచి ఎంతో నేర్చుకుంటానని చెప్తోంది. ప్రభాస్ యమ జోరు మీద ఉన్నారు. సలార్, కల్కి 2898 AD చిత్రం విజయాలతో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో ప్రభాస్ హీరోగా అను రాఘవపూడి దర్శకత్వంలో ఓ పీరియాడికల్ యాక్షన్ డ్రామా రూపొందుతున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ శనివారం నాడు ప్రారంభమైంది. ఇందులో ప్రభాస్ కి జోడీగా
ఇమాన్వి ఇస్మాయిల్ నటిస్తుంది. ప్రభాస్ సినిమాలో చేయాలని చాలా మందికి ఉంటుంది. కొందరికి ఆ అవకాశం లభిస్తుంది. అలా తాజాగా ఇమాన్వి అనే అమ్మాయికి ఆఫర్ వచ్చింది. దాంతో ఆమె ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఈ క్రమంలో అసలు ఎవరు ఈమె అనే విషయంతో పాటు ఆమెకి ఎంత రెమ్యూనరేషన్ ఇస్తున్నారనేది హాట్ టాపిక్ గా మారింది. అందుతున్న సమాచారం మేరకు ఆమెకి ₹1,00,00,000 రెమ్యూనరేషన్ గా అందజేస్తున్నారు. సోషల్ మీడియా నుంచి నెలకు ₹2,00,000 ఆదాయం ఉంటుంది. అందుకే ఆమె కొత్త అయినప్పటికీ ₹1,00,00,000 దాకా రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు చెప్తున్నారు. దానికి తోడు ప్రభాస్ సినిమా అనగానే అన్ని భారీగానే ఉంటాయి. ఆమె మాత్రం ప్రభాస్ సినిమాలో నటించే ఆఫర్ రావటమే పెద్ద రెమ్యూనరేషన్ అంటుంది. ఇక మల్లీశ్వరి చిత్రానికి అప్పట్లో కత్రినా కైఫ్ కు ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చారు. మళ్ళీ ఇంతకాలానికి ఆ రేంజ్ లో తెలుగులో రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కొత్త హీరోయిన్ ఈమె. ఇక ఈమెకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ తక్కువేమీ కాదు. 8,63,000 మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఆమెను సోషల్ మీడియా క్వీన్ గా అభివర్ణిస్తూ ఉంటారు ఆమె అభిమానులు. సోషల్ మీడియాలో ఫాలో అవుతున్న వాళ్ళకి ఇమాన్వి రీల్స్ కొత్తేమీ కాదు. తన డాన్స్ స్టెప్పులతో కట్టిపడేస్తుంది. హిందీతో పాటు తెలుగు, తమిళ పాటలకు ఆమె వేసే స్టెప్పులు ఎంతగానో అలరిస్తాయి. అలాంటి ఇమాన్వి ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన జోడీగా నటించే అవకాశం దక్కడంతో ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఇమాన్వి పేరు ట్రెండ్ అవుతుంది. భాష తెలియకపోయినా ఆ పాటకు తనదైన స్టెప్పులు జోడించి రీక్రియేట్ చేస్తుంది. రీల్స్ చేసేటప్పుడు, ఇతర షోలకు ప్రదర్శన ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా వర్క్ షాప్ నిర్వహిస్తుంది. సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అయ్యే పాటలను ఎంపిక చేయడంతో పాటు రీల్స్ చేసే సమయంలో ఎలాంటి దుస్తులు వేసుకోవాలి, అందుకు కాస్ట్యూమ్స్ ఏంటి, ఇలా ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటానని చెప్తుంది. సోషల్ మీడియాలో తనతో పోటీ పడుతున్న ఇషాన్ పటేల్ లాంటి వారి నుంచి ఎంతో నేర్చుకుంటానని చెప్తోంది.